మాజీ జెడ్పీటీసీ ముప్పాళ్ల విజేత ఇంటిని తనిఖీ చేస్తున్న పోలీసులు. విజేత నివాసానికి చేరుకున్న రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఏ ఆధారాలతో తనిఖీలు నిర్వహిస్తున్నారు అంటూ పోలీసులను ప్రశ్నించిన ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధుల నివాసాల్లో దాడులు నిర్వహిస్తారా అంటూ పోలీసులకు సూటి ప్రశ్న. నెల్లూరు నగరంలో మాజీ మంత్రి నారాయణకు సన్నిహితంగా ఉన్న అనేక మంది నివాసాల్లో ఏకకాలంలో దాడులు. ఏం ప్రాబ్లం అండి? మీడియా అట్లా చెప్పండి. కరెక్ట్. ఇంతమంది మీరు పోలీసులు చూసుకోవాలి. సెట్ చేసేట ఓన్లీ క్రిమినల్ సెంటర్లో సెట్ చేస్తా కాదు. 5 రోజులు నోటిఫికేషన్ వస్తుంది. 5 రోజులు నోటిఫికేషన్. ఆ డబ్బులు లేకుండా అన్ని కలగదున్నా అది 500 రూపాయలు ఉన్నట్లేదు. అవి ఎంత ఉన్నాయి అంతా కలిసి 10,000 ఉంటాయా? 20,000 కూర్చోండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మేము ఉదయాన్నే నిద్ర కూడా లేవక ముందు దాదాపు 20 మంది పైన పోలీసులు మా ఇంటి దగ్గరకు రావడం జరిగింది. అలాగే కింద ఇంకెంతమంది ఉన్నారో అపార్ట్మెంట్ మొత్తాన్ని కూడా పోలీసులు వచ్చి చుట్టుముట్టి భయభ్రాంతులకు గురి చేసి ఈరోజు మా ఇల్లు మొత్తం స్వాధీనం చేసుకొని చెక్ చేయడం జరిగింది. లోపలికి వచ్చినప్పుడు అడిగాం మేము, ఎందుకు వచ్చారు మీరు, ఏంది ఇది అని అంటే, బాలాజీ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు వచ్చిందండి, మేము ఇల్లు చెక్ చేయాలి అని అన్నారు. ఏం కేసు వచ్చింది ఏంటనే అడిగినా కూడా వాళ్ళు సరైన సమాధానం చెప్పలేదు. కేసు వచ్చింది చెక్ చేయాలి, కేసు వచ్చింది చెక్ చేయాలి అని అంటూ వచ్చి ఇంటిని ప్రతి అంగుళం కూడా గాలించారు. ఈవెన్ బెడ్లు కాడి నుంచి బియ్యం బస్తాలు, పప్పు బస్తాలు, పప్పు గిన్నెలతో సహా లాగి చెక్ చేయడం జరిగింది. కానీ వాళ్ళకి ఎక్కడా కూడా ఏమీ దొరకలేదు. 20,000 రూపాయలు డబ్బుల్ని అక్కడ పెట్టుకొని ఇంకెక్కడన్నా ఉందా అని అనేసి ఫోర్స్ చేస్తూ ఉన్నారు. సో కానీ నేనే చెప్పాను, మీరు 10 సార్లు అయినా చెక్ చేసుకోండి, ఉన్నది ఇదే, మీరు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని అంటే, మాకు కేసు వచ్చింది అని చెప్పేసి 3 సార్లు చెక్ చేశారండి. ఇల్లుని 1కి 2 సార్లు కాదు 3 సార్లు చెక్ చేశారు. 3వ చెక్ చేసే సమయంలో ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు రావడం, ఆయన గట్టిగా ఇలా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు, కేవలం తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్న నాయకుల్ని ఇలా ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళు అని క్వశ్చన్ చేసిన తర్వాత వాళ్ళు వెళ్ళడం జరిగింది. నిజంగా చాలా దారుణం అండి. తెలుగుదేశం పార్టీలో పనిచేయడం తప్ప, తెలుగుదేశం పార్టీలో మేము ఉండడం తప్ప, అంటే తెలుగుదేశం పార్టీని రేపు గెలుస్తున్నారు అనే భయంతో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఈ విధంగా చేయడం అనేది నిజంగా దారుణం. మీకు ఓడిపోతారనే భయంతో ఇలా చేస్తున్నట్టున్నారు. దానికి సరైన గుణపాఠం వాళ్ళకి త్వరలోనే ఉంటుందండి. ఇలా ఈ చుట్టుపక్కల అందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యారు. అంతమంది పోలీసులు ఒక్కసారిగా రావడం, ఇల్లుని చుట్టుముట్టడం, ఇలా చేయడం అనేది చూస్తున్నారు మీరు. నారాయణ గారికి కూడా మీరు పెద్ద స్థాయి వాళ్ళ నుంచి ఒక కార్యకర్త స్థాయి దాకా ప్రశ్నిస్తే గొంతు తొక్కడం, నిలదీస్తే కేసులు పెట్టడం, ఇలా చెకింగ్ల పేరుతో వచ్చి ఇబ్బందులు పెట్టడం, మేము భయపడ్డామండి. లోపల వాళ్ళు ఏమన్నా తీసుకొచ్చి పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడతారేమోనన్న భయం కూడా వచ్చింది. ఇలా చేయడం నిజంగా చాలా ఇబ్బందికరంగా ఉందండి, చాలా దారుణం అండి.